హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో మాకు ఒక కామెంట్ వచ్చిందనమాట. ఏదైతే మాస్టర్బేషన్ అనేది, ఇంకోటి ఏంటంటే సెక్స్ అనేది రెండు ఒకటే కదా, రెండు చేసినా కానీ స్పర్మ్ అనేది బయటకు వస్తుంది కదా, ఎందుకు మాస్టర్బేషన్ అనేది వద్దంటున్నారు, ఎందుకు సెక్స్ మాత్రమే చేయమంటున్నారు అని ఒక కామెంట్ రావడం జరిగింది. సో దీని గురించి చెప్పాలంటే మా దగ్గర ఎటువంటి సొల్యూషన్ లేదు. కరెక్ట్ వ్యక్తే సొల్యూషన్ చెప్పాలి. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎంజెటి అస్కరి ఎండి యునాని గారు ఉన్నారు. సార్ని అడిగలుగుతాం ఆ కామెంట్కి సార్ ఎలాంటి రిప్లై ఇస్తారు అనేది. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఇప్పుడు మాకు ఒక కామెంట్ రావడం జరిగింది. సో ఏదైతే ఇప్పుడు మాస్టర్బేషన్ అనేది మీరు ఫస్ట్ నుంచి ప్రకృతికి విరుద్ధం వద్దు అని అంటున్నారు. సో మాస్టర్బేషన్ కానీ ఏదైతే సెక్స్లో పాల్గొనడం కానీ రెండు ఒకటే కదా, రెండు చేసినా కానీ వీర్యమే కదా బయటకు వచ్చేది, అది ఎందుకు వద్దంటున్నారు, ఇది ఎందుకు చేయమంటున్నారు అని ఒక కామెంట్ రావడం జరిగింది. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు సార్? హాయ్ వ్యూవర్స్, హిట్ టీవీ ప్రేక్షకులకు కోటి దండాలు. చాలా సందర్భాల్లో చాలాసార్లు నేను వందల్లో వీడియోస్ ఉన్నాయండి దీని మీద. మళ్ళీ టాపిక్ మళ్ళీ చెప్తున్నాను. పదే 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 ఒకటే మాట, హస్తప్రయోగం. ఇప్పుడు చాలా మంది డాక్టర్లు చెప్పడం వల్ల ఆ నాటుకుపోయింది ఆ విషయం. ఏంటంటే హస్తప్రయోగం చేసినా వీర్యం వస్తుంది, మనకు బాహ్య ప్రాప్తి కలుగుతుంది. సెక్స్ చేసిన వీర్యం వస్తుంది, బాహ్య ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు నేను కొడితే మీకు బ్లడ్ వస్తుంది, కోసుకుపోతుంది. డాక్టర్ కోస్తే అది సర్జరీ, నేను కొడితే అది దెబ్బ, హత్య కూడా అనొచ్చు. ఇదే తేడా. డాక్టర్ ఒక పద్ధతిగా చేస్తాడు, నేను కొట్టింది పద్ధతి కాదు. దేవుడు యోని మీకు అంగం కోసం రక్షణ కవచం. ఇది మీ అంగానికి మీకు భావి ప్రాప్తి కలిగిస్తూ మీ అంగానికి రక్షించే భాగం యోని భాగం అనేది. యోని అనేది మీ అంగానికి సేఫ్టీగా ఉంచుతుంది, మళ్ళీ మళ్ళీ సెక్స్ చేయడానికి రెడీ చేస్తుంది. అలాగే మీ అంగానికి ఏ ఆకారం కాకుండా చూసుకుంటుంది, అన్నీ చూసుకుంటుంది. ఇది ఎట్లాంటిదంటే ఒక కవచం లాంటిది, అంగానికి ఒక కవచం. ఇక్కడ యోనిలో మెత్తటి మజల్స్ ఉంటాయి, సాఫ్ట్ మెత్తటి లోపల. దీనికి సాగే శక్తి ఉంటుంది, కన్స్ట్రిక్ట్ అయ్యే శక్తి ఉంటుంది. ఇలా సాగుతుంటుంది, కన్స్ట్రిక్ట్ అవుతుంది. నువ్వు ఎంత అంగం వేస్తే అంత అవుతుంది. అవును, దాన్ని ఎంత పట్టుకోవాలి ఎంత గ్రిప్ ఇస్తుంది. అక్కడ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పిహెచ్ వాల్యూ కూడా ఉంది. అక్కడ లోపల వాళ్ళు స్త్రీలు భావిప్రాప్తి చెందే కొన్ని అక్కడ పాయింట్స్ ఉన్నాయి, రసాలు ఉన్నాయి, అక్కడ మెత్తటి కండరాలు ఉన్నాయి, అక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది, డైల్టేషన్ కన్స్ట్రక్షన్ అయ్యే తత్వం దాని నేచరు అన్ని దేవుడు ఇక్కడ ఒకే చోట సమకూర్చాడు అయ్యోనిలో. అది హస్తంలో లేదు. ఓకే, ఇది కవచం, మీ కాపాడే కవచము, రక్షించే కవచం అంగానికి. ఇది అంగానికి పాడు చేస్తే అస్త్రం. ఎప్పుడు దేవుడు రెండు ఇస్తాడండి, ఒకటి వరము, ఇది వరము. ఈ వరం పక్కన ఎప్పుడు శాపం ఉంటుంది, ఇది శాపం. ఇప్పుడు చాలా మంది హస్తప్రయోగం చేసుకుని అంగం పాడు చేస్తే సార్ నా తలరాత అంటారు. వచ్చిన దగ్గర తలరాత కాదురా, ఇది చేతిరాత అంటాను నేను. తలరాత కాదు అది. తలరాత అంటే అనుకోకుండా వచ్చేది తలరాత. ఇది కొట్టి తెచ్చుకున్న రాత చేతిరాత. ఇది ఇప్పుడు ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే అంగము ఆకారము, దీని సెన్సేషను మొత్తం దేవుడు డిజైన్ చేసింది ఒక యోని కోసం. ఓకే, ఒక యోనిలో అంగం వెళ్తే ఇద్దరు భార్యాభర్తలు సుఖపడతారు, వాళ్లకు సంతానం కలుగుతుంది. అంతే కదా, వాళ్ళు సుఖపడతారు, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది, వాళ్ళ అవయవాలు కూడా చెడిపోవు, అన్ని సవ్యంగా ఉంటాయి. సెక్స్ చేస్తే కొన్ని హార్మోన్స్, ఆనందం హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ వస్తాయి. సెక్స్ అంటే జనాలు ఏమనుకుంటారంటే భార్యతో సెక్స్ చేస్తే పుణ్యకార్యం. మంత్రాలు వేదాలతో చదువుకొని మనం తాళి కట్టి భార్యను తీసుకొస్తాం. ఎందుకు? మన వంశం ముందుకు తీసుకెళ్ళటానికి. అవును, మన వంశం ముందుకు వెళ్ళాలంటే మనం సెక్స్ చేయాలి. సెక్స్ చేయాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఆమె ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. మనం సెక్స్ జరుపుకుంటే అందమైన పిల్లలు, ఆరోగ్యమైన పిల్లలు, ఓ సంతతి దేవుడు ప్రసాదిస్తాడు. అలా కాకుండా మనం సోలుగా ఉండి భూత్ సినిమాలు చూసుకుంటూ ఈ హస్తం ప్రయోగించి ఈ చర్మము, అన్నం కూర ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత గిన్నెలు చేయి, అన్నం పాసిపోద్ది సాయంత్రం వరకు. అవును, డీకాంపోజిషన్ మొదలవుతుంది. ఈ చర్మం తగలంగానే, ఈ చర్మం ఎప్పుడు అన్నానికి కూరకు తగులుతుందో
అన్నం అక్కడి నుంచి అరగడం మొదలవుతుంది. మనం ప్లేట్లో ఎప్పుడు చేస్తామో అన్నం అక్కడి నుంచి అరగడం మొదలవుతుంది. రెండోది నోటిలో, మూడోది కడుపులో అన్నం అరుగుతుంటది. మూడో దశలో అన్నం ఈ చేతితోని, ఈ చర్మంతో అన్నం అరుగుతుంది కదా, అలాగే ఈ చేతితోని మనం ఎప్పుడు అంగానికి రాపిడి చేస్తాము, అది కూడా మనం ఇష్టం వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటాం. గ్రిప్ కూడా యోని గ్రిప్ లాగా కూడా ఉంటుంది. దీని గ్రిప్ గట్టిగా పట్టుకొని బాగా చేసే వరకు ఇంతలా ఉన్న అంగం ఇంత అయిపోతుంది. అనకాండ లాగా ఉండే పాము వానపాము లాగా తయారైంది. సార్ దానికి సొల్యూషన్ ఉందా సార్? ఉంది, అదే చెప్పబోతున్నాను. ఇంత దొడ్డుగా ఉన్న అంగం ఇంత పాడైపోతే ఎందుకు పాడైతుంది? అక్కడున్న కండరాలు, అక్కడికి వచ్చే రక్తనాళాలు, లోపల ఉన్న ఎండోథీలియల్ బ్యాగ్స్ ఉంటాయి, టిష్యూస్, దాంట్లో బ్లడ్ వచ్చి బాగా నిండుతాయి. ఆ బ్యాగ్స్ కూడా అన్ని కుచించుకుపోతాయి హస్తప్రయోగం వల్ల. ఇంతలా ఉన్నాక ఇలా కనిపిస్తుంది, చచ్చిపోయిన ఎలుకలా ఎలాడుతుంటారు. వచ్చి సార్ ఏడుస్తుంటారు మా దగ్గరికి, సార్ ఇంత ఉండే సార్, ఇంత అయిపోయింది సార్. వాటర్లో కాటన్ బట్ట వేస్తే ఎలా చింక్ అయిపోతుంది, అలా అంగం పాడైపోతుంది. హస్తప్రయోగం ప్రకృతికి భిన్నము. ఇప్పుడు నేను కాదు ఈ మాట, యునాని సైన్స్ వేల సంవత్సరాల ముందు యునాని సైన్స్ చెప్పింది. ఇప్పుడు మోడర్న్ సైన్స్, జపాన్ స్టడీస్, అమెరికన్ స్టడీస్, డాక్టర్లు చెప్పడం లేదు. ఈ స్టడీస్ ఎప్పుడో చేసినాయి. హస్తప్రయోగం ప్రకృతికి భిన్నము, చేయకూడదు, దీనివల్ల నష్టాలే. సరే, నేను ఏమంటానంటే, ఒక్క డాక్టర్ చెప్తున్నారు కదా హస్తప్రయోగం చేసుకోవచ్చు, శ్రేష్ఠకరం మీకు అని, మీరు ఆ డాక్టర్కి ఫోన్ చేసి లేదా తన దగ్గరికి వెళ్ళి మెడికల్ టెక్స్ట్ బుక్లో చూపించండి సార్, హస్తప్రయోగం వల్ల మేలు ఉందని, మేలు జరుగుతుందని. ఒక్క మెడికల్ బుక్లో, మనం డాక్టర్లకు చదివించే బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్లో చెప్పమని చూపించామనండి, దీనివల్ల మేలు జరుగుతుంది, ఒక్క బుక్లో చూపించండి. మా దగ్గర యునానీలో ఎన్నో వందల చోట్ల ఉంది అది రాసి, హస్తప్రయోగం వల్ల అంగం ఆకారం పాడైపోద్ది, అంగం సెన్సేషన్ పాడైపోద్ది, మగతనం పోతుందమ్మా. సార్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఏదైతే ఒక అబ్బాయి వాళ్ళ పార్ట్నర్ తో ఇప్పుడు ఫిజికల్ గా కలవడానికి ఉంటారు, సో వాళ్ళు ఒకసారి కలిసిన తర్వాత కూడా తన ఫిమేల్ పార్ట్నర్ ని హస్తప్రయోగం చేయమంటాడు. ఆ అమ్మాయి చేసినా కూడా తప్పేనా సార్? ఎవరు చేసిన తప్పే. అమ్మాయి హస్తమైనా నీ హస్తమైనా అది ప్రకృతికి భిన్నమే కదా, విరుద్ధమే కదా. అంటే వాళ్ళ వైఫ్ చేసిన ఏదైనా అంతే. ఆ వైఫ్ యోనిని వాడుకోను, చేతిని కాదు. నీ చేయి వాడుకున్నా, ఆమె చేయి వాడుకున్నా, అంతే కదా. అలాగే నీ అంగం తీసుకెళ్లి ఆమె నోట్లో పెట్టినా కూడా అది ప్రకృతికి విరుద్ధమే. అలాగే ఆమె యోని తీసుకొచ్చి నీ నోట్లో పెట్టిన అడుగు ప్రకృతికి విరుద్ధమే. హోమోసెక్సువాలిటీ, జననాంగాలు నాకడం, చీకడం, హస్తప్రయోగం ఈ ప్రకృతికి భిన్నమే. తప్పు. అది తప్పు అంటే చేస్తే అంటే నేరం కాదు, నేరం కాకపోవచ్చు, కానీ మహా తప్పిదం. అది తప్పిదం అంటే ఇక్కడ ఏంటంటే నష్టాలు జరగవచ్చు, దానివల్ల వాటి వల్ల మనకు నష్టం జరిగితే తప్పిదమే. అవును. భార్యకు ఇప్పుడు యోని నాకినా, భార్య మన అంగం చీకినా అది నేరం కాకపోవచ్చు, కానీ దానివల్ల వచ్చే నష్టాల వల్ల మనకు, దానివల్ల వాటి వల్ల వచ్చే నష్టం అంతేంతో కాదు. కొందరికి నష్టాలు బాగా వచ్చేప్పుడు బాధపడుతుంటారు. ఇప్పుడు మనం ఈ నాలుకతో మాట్లాడాలి, లేదా రుచి చూడాలి, కాదు లేదు కుదరదు, నేను తీసుకెళ్ళి యోనిలో పెడతా అంటే కుదరదు. దేవుడు ఇప్పుడు కళ్ళతో చూడాలి, అంతేగాని కళ్ళకు వేరే రకం యూజ్ చేస్తా అంటే లోపాలు వస్తాయి. దీంతో వినాలి, కాదు దీంట్లో ఏదో వేసుకుంటా అంటే చెడుతనం వస్తుంది. మళ్ళీ దేవుడు మనకిచ్చిన అవయవాలని, ఆరోగ్యం అనేది దేవుడిచ్చిన మహాభాగ్యం. ఆరోగ్యం మంచి దేవుడిచ్చిన వరము. మనం తప్పు దోవ పడితే వరం దగ్గరికి వెళ్ళిపోయి వరం పోయి శాపం వచ్చి పడుతుంది పైన. కాబట్టి హస్తప్రయోగం, భూత సినిమాలు ఇవన్నీ ప్రకృతికి విరుద్ధము, ఇది చేయకూడదు. మీరు చూశారు కదండి, మీకు ఇట్లాంటి సమస్య, వీటి వల్ల వచ్చిన సమస్య వచ్చి ఉంటే ఈ ఫోన్ల మీద, మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో సంప్రదించండి. లోకాన ఏ మూలాన ఉన్నా మీరు నాతో మాట్లాడవచ్చు, లేదా దగ్గరలో ఉంటే వచ్చి నాతో నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకొని శాశ్వతంగా ఈ సమస్యలతో బయటపడవచ్చు. చెడు వ్యసనాలకు స్వస్తి చెప్పండి, మంచి ఆరోగ్యం కోసం ప్రయత్నించి శ్రీకారం చుట్టండి. అప్పుడు ఎవరికి సెలవు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.